హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హే హనిత. ఈరోజు మన ఇంట్లో సింపుల్ ఇంగ్రీడియంట్స్‌తో సూపర్ టేస్టీగా, స్పైసీగా ఉండే ఆంధ్ర స్టైల్ ఎగ్ పులుసు చేస్తున్నాను. రైస్‌తో తింటే నెక్స్ట్ లెవెల్ కాంబో. ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ అడగాల్సిందే. మరి లేట్ చేయకుండా మన టేస్టీ ఎగ్ పులుసు ఎలా చేశానో చూసేద్దాం పదండి. ముందుగా మన ఎగ్ పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసేసుకుందాం. బాయిల్డ్ ఎగ్స్, ఆనియన్స్, టమాటోస్, గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్, మసాలా పౌడర్స్, సింపుల్ ఇంగ్రీడియంట్స్‌తో హోటల్ స్టైల్ టేస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకుని, చిటికెడు పసుపు వేసి కలుపుకొని, ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్‌ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకున్నాక, పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్లైస్డ్ ఆనియన్స్ వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కరెక్ట్‌గా ఫ్రై అయితే పులుసు టేస్ట్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు, మీకు తగినంత కారం వేసి కలుపుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమోటాస్ వేసుకుని మగ్గించుకోండి. తర్వాత పావు చెంచా మెంతులు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు పావు కప్పు చింతపండు పులుసు పోసి మీడియం ఫ్లేమ్ మీద నూనె పైకి తేలేంత వరకు వేపుకోండి. నూనె పైకి తేలాక ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర చెంచా గరం మసాలా వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 300 ml వాటర్ పోసుకుని బాగా కలుపుకుని లో ఫ్లేమ్ మీద నూనె పైకి తేలనివ్వండి. నూనె పైకి తేలాక ఇప్పుడు టాస్ చేసుకున్న ఎగ్స్‌ని వేసి కొత్తిమీర తరుగు వేస్తే మన ఎగ్ పులుసు రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, సూపర్ టేస్టీ ఆంధ్ర స్టైల్ ఎగ్ పులుసు రెడీ అయిపోయింది. హాట్ రైస్‌తో తింటే అన్‌బీటబుల్ కాంబినేషన్. మీ అందరికీ ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ హే హనిత ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక టేస్టీ రెసిపీతో కలుద్దాం. బాయ్.